రాను రాను మానవ సంబంధాల్లో విలువలు తగ్గిపోతున్నాయి. అక్రమ సంబంధాలతో వివాహ బంధంలో రక్తం పారుతోంది. ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా హతమారుస్తున్నారు భార్యలు. ఇక తమ ఎఫ్ఐఆర్కు అడ్డు వస్తే కన్నపేగులను సైతం కొందరు లెక్కచేయడం లేదు. పిల్లలను కూడా అడ్డు తొలగించుకోవడానికి దారుణాలకు తెగబడుతున్నారు. కన్నపేగు పట్ల కొందరు తల్లిదండ్రులు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మొన్నటికి మొన్న ఓ జంట అప్పుడే పుట్టిన బిడ్డను నడుస్తున్న బస్సులో నుంచి విసిరేసి తల్లిదండ్రులు అనే పదానికి మచ్చ తెచ్చారు. ఇక ఇప్పుడు పెళ్లి కాని ఓ జంట తమకు పుట్టిన బిడ్డ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. చదువుకున్నోళ్ళు కూడా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని దుమ్మెత్తిపోస్తారు. చెన్నైలో చోటు చేసుకున్న ఈ దారుణాన్ని తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తమిళనాడు రాజధాని చెన్నైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ 21 ఏళ్ల యువకుడు పుట్టి 24 గంటలు కూడా నిండని ఓ శిశువును కర్రల సంచిలో వేసుకుని ట్రిప్లికేన్లోని ఓమందరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. తనకు ఈ శిశువు రోడ్డు మీద దొరికిందని ఆసుపత్రి సిబ్బందితో చెప్పాడు. అయితే ఆ యువకుడిపై అనుమానం కలిగిన ఆసుపత్రిలోని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పొంతలేని సమాధానం చెప్పాడు. దీంతో అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని బయటపెట్టడంతో పోలీసులు షాక్ అయ్యారు. కర్ర సంచిలో పసికందుని తీసుకుని వచ్చిన యువకుడి పేరు ప్రదీప్. కర్ణాటక హూటీకి చెందినటువంటి ప్రదీప్ గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నాడు. దీనికోసం హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడికి గిండి యూనివర్సిటీ హాస్టల్లో ఉంటూ ఎంఎస్సీ చదువుతున్న యువతితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని వాళ్లు తమ కుటుంబ సభ్యులతో దాచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ యువతి హాస్టల్లోనే ప్రసవించింది. దీంతో ఆ బిడ్డను ఏం చేయాలో అర్థం కాక వాళ్ళిద్దరూ బిడ్డను ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రదీప్ పసికందును కర్రల సంచిలో తీసుకొచ్చి ఆసుపత్రిలో రోడ్డు మీద శిశువు దొరికిందని అబద్ధాలు చెప్పి అప్పగించే ప్రయత్నం చేశాడు. ఇక ప్రదీప్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.